మావోయిస్ట్ పార్టీ పూర్తిగా పతనవస్థల దశలో ఉంది. ఎందుకంటే ఆపరేషన్ కగార్ అనేది మావోయిస్ట్ పార్టీని దేశవ్యాప్తంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అంశం. ఇప్పటికే అగ్రనాయకులను కోల్పోయింది. చాలామంది అగ్రనాయకులు లొంగుబాట పట్టారు. అంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు కావచ్చు, లేదంటే ఎన్కౌంటరు చేస్తారనే ఒక ఇష్యూ కూడా ఉన్నట్టుంది. ప్రస్తుతం స్టేట్ కమిటీ మెంబర్గా పనిచేసిన కంకనాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ బిట్టితో ఉన్నారు. నమస్తే అండి రాజిరెడ్డి గారు. మావోయిస్ట్ పార్టీ డౌన్ఫాల్ అనేది జరుగుతుంది. కానీ 28 ఏళ్ల పాటు సుదీర్ఘంగా మీరు పార్టీలో పనిచేశారు. ఏం సాధించారు అంటే రాజిరెడ్డి నుంచి ఏం సమాధానం వస్తుంది? ఏం సాధించడం అంటే భూస్వామ్య విధానంలో కొన్ని భూములు పంచడం, తర్వాత వాళ్ళ పెత్తందారితనాన్ని తొలగించడం, ప్రజల సమస్యలను కొన్ని పరిష్కరించడం, ప్రజలకు కొంత స్వేచ్ఛ కల్పించడం, ఇది మేము సాధించినటువంటి. కరెక్టే, ఒప్పుకోవచ్చు. అంటే 50 ఏళ్ళు ఉందా మీ పార్టీకి చరిత్ర? 5 దశాబ్దాలు. 5 దశాబ్దాలు ఉంది. ఒకనాటి దోపిడీ వ్యవస్థను, భూస్వామ్య వ్యవస్థను, లేదంటే ఒకటప్పటి దొరల పాలనను వ్యతిరేకిస్తూ చాలామంది మావోయిస్టు బాట పెట్టారు. కానీ అప్పుడు అంటే చాలా చూసి ఉంటారు మీరు. ఎందుకంటే మీ పెద్దపల్లి జిల్లా కిష్టంపేట కానీ ఆ గ్రామాలన్నీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న గ్రామాలన్నీ కూడా జనశక్తి కానీ అప్పుడు నక్సలైట్లు కానీ పెద్ద ఎత్తున వెళ్ళిపోయే పరిస్థితి. సో అంటే ఎందుకు అంటే ఇప్పుడు రాజిరెడ్డి కూడా మీరు కూడా అంటే మామూలుగా కుల ప్రస్తావన చేయాలి కూడా, రెడ్డి అనే బలమైన కులం నుంచే మీరు కూడా ఉన్నారు. ఎందుకని అంటే మీ మనసులో ఎందుకని వచ్చింది నేను పార్టీకి పోవాలి, ప్రజలను రక్షించాలనే ఆలోచన? అంటే ప్రజల్లో అప్పటికి భూస్వాములు చేసేటువంటి దౌర్జన్యాలు, దోపిడీ, అరాచకాలు, తర్వాత అన్ని కుటుంబాల మీద వేధింపులు అనేటువంటి అప్పటి వరకు జరిగినాయి. అప్పుడు కూడా జరుగుతున్నటువంటి ఉద్యమం అనేటువంటిది కొంత వచ్చిన తర్వాత కొంత వెనుకకు తగ్గుతున్నటువంటి పరిస్థితి కూడా వస్తున్నటువంటి క్రమం, అదొక మూమెంట్గా ఉంది అప్పుడు. ఓకే. దాంట్లోపల మా కుటుంబం కూడా చాలా ఇబ్బందుల పాలైంది. అంటే ఎందుకు మీకు ఏమైనా సంఘటనలు జరిగినాయా? సంఘటన ఏం జరగలేం, కానీ మా కుటుంబం కూడా వాళ్ళ లాస్ అయింది. కొంత లాస్ అంటే ఇక రకరకాల పద్ధతులు. అంటే మీ భూములు లాక్కున్నారా? మా భూములు లాక్కోలే, కానీ భూములు కొనిచ్చి తర్వాత వడ్డీలకు వసూలు చేసి కుటుంబాన్ని చిన్నభిన్నం చేసి అప్పులపాలు చేశారు. దాంతో అది కూడా వాళ్ళు చెప్తున్నప్పుడు నా మనసులో ఉండేది. తర్వాత మా క్లాస్మేట్ కూడా ఆయన పనిచేస్తున్నాడు, అట్లా పరిచయం పార్టీలో. ఏం పేరు? అంటే ఇంటికాడనే పల్లేర్ల మొగిలి. ఆయన ద్వారా కొంత ఆయన పరిచయం ద్వారా నేను పరిచయం అయింది. ఓకే. అట్లా ఆయన ద్వారా ఇక అట్లా మాకు కొన్ని దళం పరిచయం అయింది. అట్లా కొన్ని విషయాల మీద నేను కూడా పోవాలి, సమాజాన్ని మార్చాలి, మాకు ఇంత భూమి ఉండేది అంత ఉన్నప్పటికీ అంటే ఇట్లాంటి అన్యాయాన్ని కొంత ఎదిరించి ఒక కొత్త సమాజాన్ని తీసుకురావాలని ఆలోచించడైతే. మీ తల్లిదండ్రులు వద్దాం లేదా మరి? వాళ్ళు ఏడుస్తారు కదా, మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు? మనం పోయేంత వరకు వాళ్ళకి తెలియదు. ఎప్పుడు తెలిసింది మరి వాళ్ళకి? నేను పోయినాక ఒక వారం రోజుల లోపల తెలిసి ఉంటుంది. అంటే కనబడతలేడు ఎందుకు అన్నటువంటి తెలుసు. అంటే తర్వాత ఎట్లా అర్థమైంది అనేటువంటి నాకు కూడా తర్వాత ఎటు పోయినాం అంటే ఇట్లా అని చెప్తే అప్పుడు తెలిసింది. పోలీసులు రాలేదు మరి మీ ఇంటికి? పోలీసులు వచ్చే ఉంటారు. ఇప్పుడు స్టేట్ కమిటీలో పనిచేశారు మీరు. ఇప్పుడు చాలామంది నాయకులు చూసి ఉంటారు మావోయిస్ట్ పార్టీలో. ఎట్లా ఉంటుంది అంటే మీరు అడవులలో తిరిగే క్రమంలో రోజు ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు? మీకు అక్కడ షెల్టర్ దొరికితే ఒకవేళ మీకు పైన పోలీసులు అటాక్ చేస్తే అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయి? రోజు నడుస్తాం, వండుకుంటాం, తింటాం. ప్రోగ్రామ్ సుమారు ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు? అంటే ఎన్ని కిలోమీటర్లు అంటే 5 నడవచ్చు, 6 నడవచ్చు, 10 నడవచ్చు. అక్కడ మనం ఎక్కడైతే ఏ ఊరికైతే పోవాలనుకుంటాం, లేదా ఒక ప్రాంతం నుంచి ఏ ప్రాంతం పోదాం అనే దాన్ని బట్టి 4 గంటలు నడవచ్చు, 3 గంటలు, అంటే ఒక 2 గంటలు ఒకసారి, ఒక 2 గంటలు ఒకసారి, అట్లా ఒక్కొక్కసారి ఎక్కువ కూడా నడుస్తాం. ఒకప్పుడు పెద్ద మీటింగ్లు పెట్టేవాళ్ళు కదా, రాష్ట్ర కమిటీ సమావేశాలని పెట్టేది కదా. సో అంటే మీకు ఒక సేఫ్ సైడ్ ప్లేస్ ఎంచుకొని పెడతారా? అక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అనుసంధానంగా ఉంటూ ఒక ప్లేస్ ఎంచుకొని, అంటే ప్రజలతోటి కొంత సంబంధాలు ఉండి బలంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఆ టెరైన్ అనుకూలతను చూసుకొని అక్కడ ఏదైనా మీటింగ్ కోసం ఏర్పాటు చేసుకుంటాం. ఇన్నేళ్ల మావోయిస్ట్ పార్టీలో సమాజానికి ఏం జరిగిందనేది చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. సమాజంలో మార్పు ఏమైనా వచ్చిందా మావోయిస్ట్ పార్టీ ఉండడం వల్ల? మావోయిస్ట్ పార్టీ వల్ల కొంత మార్పు వచ్చింది. తర్వాత మళ్ళీ
నేను దెబ్బైన తర్వాత మళ్ళీ ఇంకొక రకమైన మార్పులు వచ్చినాయి. అంటే ఏ రకంగా? ఇక ప్రభుత్వం కొన్ని మేము వెనక్కి తగిన తర్వాత దెబ్బైన తర్వాత ప్రభుత్వం కొన్ని అభివృద్ధి కార్యక్రమం చేయడం కానీ సంస్కరణలు ప్రవేశపెట్టడం అలాంటి దాంతో ఇక కొద్దిగా ప్రభుత్వ ఆధీనంలోకి పోయి రోడ్ల వ్యవస్థ కానీ ఇవన్నీ రావడం అవును, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటివి జరిగినాయి. ఇప్పటికి కూడా ఆదివాసీలకు సంబంధించి ఊర్లలో రోడ్డు లేవు, వాళ్ళకి స్కూల్స్ లేవు, రేషన్ కార్డు లేవు. పార్టీల్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఇప్పుడు హిడ్మా కానీ, ఇప్పుడు బడిసే దేవా కానీ, ఇంకో చాలామంది పేర్లు చెప్పాలంటే ఇప్పుడు మిశ్రా ఉన్నాడు సెంట్రల్ కమిటీలో, ఉన్నారా? ఎవరు? మిశ్రా. తెలియదు నాకు. సో వీళ్ళందరూ ఉన్నా కూడా అక్కడ డెవలప్ కాకపోవడానికి పరిస్థితి ఏంటి? డెవలప్ అంటే అందరూ ఒకే రకంగా బతకాలన్నటువంటిది కనబడుతుంది, కానీ ఈ రోడ్ల వ్యవస్థ తర్వాత ఈ హాస్పిటల్ ఇవన్నీ అయితేనో అట్లాంటి డెవలప్ లేదు. కానీ ఒక రోడ్డు ఒక దీన్నే చూసి మేమైతే డెవలప్ అనుకోం, కానీ ప్రజల జీవన విధానం ఎట్లా మెరుగులు ఉన్నాయి, అప్పటికి ఇప్పటికి ఎట్లా బతుకుతున్నారు, సరి సమానత్వంగా ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలనుకుంటే మేము దాన్ని డెవలప్ చేస్తాం. ఎక్కువ వీలైన మేరకు స్కూల్స్ ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉంటాయో ఓకే అక్కడ ఇప్పుడు ఛత్తీస్గఢ్లో, అక్కడ జార్ఖండ్, బీహార్లో అక్కడ కొన్ని ఏర్పాటు చేసిరని తెలుసు, కానీ మనకు అంత నిర్దిష్టంగా తెలియదు. స్కూల్స్ పెట్టిరా? ఇక్కడ అయితే కొన్ని నడిపారు ఛత్తీస్గఢ్లో. అంటే మీ పార్టీకి సంబంధించిన నేతలే చదువులు చెప్పేవాళ్ళ? లేదు, గ్రామస్తులల్లా కొంతమంది చదువుకున్న వాళ్ళని వాళ్ళ ద్వారా ఇక్కడ చదువు చెప్పడం అంటూ నేర్పేది. మొత్తం ట్రైనింగ్ ఇచ్చి మా పార్టీ నుంచే ట్రైనింగ్ ఇస్తుంది వాళ్ళకు, అంటే ఎట్లా చెప్పాలి ఏంటనేటువంటి కొంత వాళ్ళు ఆల్రెడీ చదువుకుంటారు కాబట్టి వాళ్ళ ద్వారా అట్లా చదువు నేర్పించింది చాలామంది. గవర్నమెంట్ స్కూళ్ళ కంటే కూడా మంచి చదువుకున్నారని చెప్తారు వాళ్ళు. అంటే ప్రభుత్వం ఒకటి ఆరోపిస్తుంది, మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులు అనేది ఆరోపణ. నిజంగానేనా? అభివృద్ధి చేయనియరు మీరని అంటే మేము ఉన్న కాడ అంటే అభివృద్ధి కానియలేదు అంటే ఓవరాల్గా ఇప్పుడు జరిగే అది వాస్తవం కాకపోవచ్చు కాదు, ఎందుకంటే మేము ఉన్న కాడ మేము రానియలేదు అనుకుందాం, లేని కాడ అయితే అది అంతటా కూడా చేయలేదు కదా. దాన్ని బట్టి చూస్తే ఏంటంటే మేము ఉన్న కాడనే చేయడం అటువంటిది మా నుంచి ప్రజలు దూరం అవుతారు అట్లా చేయడం ద్వారా. మేము ఎక్కడ ఉంటామో అక్కడ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంది. మిగతా కాడ కూడా జనరల్గా చేస్తుంది, మేము ఉన్న కాడికి ఎక్కువ కేంద్రీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు 5-6 రాష్ట్రాలు ఇప్పుడు విస్తరించింది అనుకుంటాం మావోయిస్ట్ పార్టీ. ఒక స్టేట్ కమిటీ కానీ సెంట్రల్ కమిటీ కూర్చున్నప్పుడు మీ విధి విధానాలు ఎలా ఉంటాయి? అంటే మీకు ఇన్పుట్స్ వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇట్లా ఉంది, ఈ నాయకుడు ఇట్లా చేస్తుండ అనేది చర్చకు వస్తుందా? అంతటికి ఎందుకుంటే ఏ రాష్ట్ర కమిటీ ఆ రాష్ట్ర కమిటీ మీటింగ్ ఎవరైనా సరే మీ స్టేట్ కమిటీ కూర్చున్నా కూడా అంటే ఎవరు చేసినా కూడా చర్చకు వస్తుంది. తప్పులు చేసినా ఒప్పులు చేసినా వాళ్ళకి ఇచ్చిన బాధ్యతని చేసే విషయంలో సరిగా అయిందా కాలంటే సమీక్ష చేసుకొని వాటి మీద తప్పులు ఒప్పులు ఉంటే సమీక్షలో రాసుకుంటాం, తర్వాత విమర్శ కూడా చేసుకుంటాం. అంటే వాస్తవం ఏం చేసినా ఇంకా ఎక్కడ మిస్టేక్ చేసినటువంటి స్వయమర్శ ద్వారా పరిష్కరించుకుంటాం. ఇప్పుడు ఎట్లా ఉంది అడవుల పరిస్థితి? అంటే కర్రెగుట్టలు కానీ, దండకారణ్యం కానీ, నేషనల్ పార్క్ కానీ, మహారాష్ట్ర అడవులు కానీ తిరిగే పరిస్థితి ఉందా మావోయిస్టులు? అక్కడి విషయం కూడా తిరిగే పరిస్థితి లేదు, అంటే ఓవరాల్గా తిరిగే పరిస్థితి లేదంతా. అంటే ఇక పోలీస్ క్యాంపులు ఎక్కువైపోయినాయి, కార్పొరేట్ సెక్యూరిటీ ఎక్కువైపోయింది. తర్వాత ప్రతి 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల లోపల ఒక సిఆర్పిఎఫ్ క్యాంప్, ఒక క్యాంప్ వేయడం, కొన్ని గ్రామాలలో అటాచ్గా 2 వేసుకోవడం, దాంతో కొంత ఎటు కదిలినా వెంటనే తెలిసిపోయేటువంటి దగ్గర అయిపోయినాయి కదా. ఈ గెరిల యుద్ధానికి దానికి కొంత దెబ్బతినటువంటి పరిస్థితి ఏర్పడింది. దానివల్లనే ఎక్కువ నష్టాలు జరిగింది. అంతకుముందు సమాచారం పోయిందంటే ఎక్కడికో వెళ్ళిపోయేది, ఇప్పుడు ఎక్కడ పోయినా ఒక పోలీస్ స్టేషన్ దాకుతుంది, అక్కడ కూడా దగ్గర అయిపోతుంది. తిరిగే పరిస్థితి లేదు ఇక, అట్లా తిరిగే పరిస్థితి తక్కువైంది. అంటే ఇప్పుడున్న మన పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లారాజురెడ్డి కానీ, బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కానీ, దామోదర్ మీతోనే పనిచేసి ఉంటాడు స్టేట్ కమిటీలో. ఇప్పుడు గణపతి కానీ సీనియర్ మెంబరు, దేవుజీ కానీ కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన, సో మిగతా కొంతమంది మిగిలి ఉండవచ్చు, 16-17 మంది అని పోలీసు రికార్డులు చెప్తున్నాయి. వాళ్ళందరూ లొంగిపోయే అవకాశం ఏమైనా ఉందా?
వాళ్ళ గురించి మనకు తెలియదు. ఇక్కడ దామోదర్ అయితేనో మేము కలిసి ఉంటాం కానీ ఉమ్. మల్లారాయరెడ్డి ఎక్కడ ఉంటో తెలియదు, గణపతి ఎక్కడ ఉంటో తెలియదు, వీళ్ళ విషయం మాకు తెలియదు కదా. ఇప్పుడు కంకణాల రాజిరెడ్డి ఏమైనా వాళ్ళ విజ్ఞప్తి చేస్తాడా? ప్రస్తుత పరిస్థితి బాగలేదు, లొంగిపోండి, జనజీవన స్రవంతిలో ఉండి ఉద్యమం చేద్దాం అనేది ఏమన్నా? నేను వాళ్ళకి ఎట్లా చేస్తే వాళ్ళకి చేయలేదు. అంటే ఉన్న పరిస్థితిని బట్టి, ఉన్న క్లిష్ట ఇక్కడ పరిస్థితి తెలంగాణ వరకు అయితేనో తెలంగాణలో ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. ప్రభుత్వం అవకాశం ఇస్తుంది కాబట్టి ఆలోచించండి అనేటువంటి విషయం వరకు అయితేనో అట్లా చెప్తే తప్పనిసరి మీరు లొంగిపోండి తప్పకుండా అనేటువంటి నేను అట్లా చెప్పలేను. ఓకే. అంటే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కేంద్ర కమిటీ ఆసన్న సోను మీరు లొంగిబాటు తర్వాత మీరు పరిణామాలు చూసే ఉంటారు. వాళ్ళు ఇప్పటికీ ప్రతిసారి కూడా లొంగిపోండి, మన ప్రస్తుత పరిస్థితి బాగలేదు, మనం అడవులలో ఉండి తుపాకీ పెట్టి చేయలేని పరిస్థితి, ఉద్యమాన్ని నడిపే పరిస్థితి లేదు అనేది వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. కరెక్టేనా వాళ్ళు చేసే విజ్ఞప్తి? అంటే వాళ్ళు అనుకున్న దారిలో వాళ్ళు వేరు, పోరాడాలనుకుంటే వాళ్ళు పోరాడుతున్నారు. ఎవరి దారి వాళ్ళు కాబట్టి దానికి తప్పనిసరి ఆమోదం అనేటువంటి అందరు తెలిపారు కదా. అవును. చేయాలనుకుంటే వాళ్ళు చేస్తారు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తారు. ఇక వాళ్ళైతేనో అట్లా అయితేనే ఇప్పుడు చేయలేమనేటువంటి వాళ్ళ ఉద్దేశం కాబట్టి అనుకొని పోయిండ్రు కాబట్టి వాళ్ళు అట్లా చెప్పారు. అంటే ఈ మధ్యకాలంలో వాళ్ళ మీద తీవ్ర వ్యతిరేకత కనబరిచింది పార్టీ. వాళ్ళ ఆయుధాలతో పాటు శత్రువు ముందు లొంగిపోయారనేది పార్టీ రకరకాల ప్రకటనలు చేసింది. కరే అంటే అది అనుకోవచ్చు అట్లా? అంటే ప్రకటన అయితే చేసింది, ఆ. అంటే తెలియకుండా పార్టీకి సమాచారం పార్టీ సమాచారం ఇవ్వకుండా పోయిండ్రు. ఇట్లా చేయడం అనేటువంటి పార్టీ అనుకోలే కదా. అట్లా ద్రోహం ఇప్పటివరకు జరగలేదు. అట్లాంటి ద్రోహం అనేటువంటిది అయితే పార్టీ ప్రకటన అయితే చేసింది. కానీ వాళ్ళకున్న పరిస్థితులు మరి పార్టీ బేరీజ్ చేసుకోవాలి కదా, అది కూడా వాళ్ళకున్న ఎక్కడేం జరిగిందో అనేది ఎందుకు చేసుకోలేదంటారు మరి అట్లా? ఎవరు ఇప్పుడు ఒకసారి ఇప్పుడు మీరు కూడా లొంగుబాటుకు వచ్చే ఉంటారు, మీరు కూడా సమాచారం ఇచ్చారు పార్టీకి? సమాచారం ఇచ్చేయచ్చు. అంటే అనారోగ్య కారణాలు ఉన్నాయని, అన్నోళ్ళకి అంటే మీ వెపన్ ఈ పని అన్ని సరెండర్ చేసిరా? వాళ్ళకే ఇస్తాం కదా ఎవరైనా. చేస్తారు. మరి మొన్న రీసెంట్గా దేవా 48 వెపన్లు పట్టుకొని వచ్చి లొంగిపోయిండు, డబ్బులు కూడా తెచ్చిండు. మరి ఆయనను ఎలా చూడొచ్చు మరి మనం? వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంచుకున్న మార్గాన్ని వాళ్ళు ఎంచుకుంటారు, మనం ఎంచుకున్న మార్గాన్ని మనం ఎంచుకుంటాం. అంటే ఇప్పుడు వాళ్ళందరినీ ద్రోహులుగా ప్రకటిస్తుంది ఇక పార్టీ. అంటే ఇప్పుడు ఒక పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ తుపాకులు పెట్టి రావాలి, ఎవరికి ఇచ్చి రావాలి? ఓకే. ఆ కనెక్టివిటీ లేదు, ఇప్పుడు సమన్వయం లేదు, సమన్వయం లేదు, కనెక్టివిటీ లేదు. ఉన్న వాళ్ళంటే ఇచ్చేస్తాం, అవును. లేదనుకుంటే తుపాకీ ఆడ పెట్టి రావాలి. పెట్టొస్తే ఎక్కడ పెట్టొచ్చినాం అంటే అనివార్యంగా చెప్పాల్సి వస్తుంది. అవును. అంటే ఇది వెనక చేరి వచ్చిన వాళ్ళది ద్రోహం అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు నాకు తెలియదు. కానీ అంటే ఆ పరిస్థితులు వచ్చారు ఎట్లా అనేది నాకు తెలియదు. అవును. కాంటాక్ట్లు అయితే చాలా వరకు అంతటా కట్ అయి ఉన్నాయి. ఓకే. ఎక్కడికక్కడ ఒక బ్యాచ్ పోయిందంటే అది ఎప్పుడూ కలుస్తుంది. తర్వాత ఇప్పుడు వీళ్ళకు ఇడుమ చనిపోయిన తర్వాత ఎవరు కనెక్ట్ ఉన్నారు లేదనేటువంటిది కూడా మనకు తెలియదు. హిడ్మా ఎన్కౌంటర్ జరిగినప్పుడు మీ పార్టీలో ఉండి ఉంటారు, అవునా? పార్టీలో అంటే ఏ రకంగా పార్టీ విశ్లేషించింది ఎన్కౌంటర్ని? పట్టుకొట్టి కాల్చి చంపారనా, లేదంటే షెల్టర్ జోన్కి వెళ్ళినప్పుడు పట్టుకపోయి కాల్చి చంపారనా? మనకు తెలియదు, వాళ్ళు కమిటీ నిర్ణయించుకున్నారు. అంటే జనరల్గా మీ మధ్య కూడా చర్చకు వస్తుంది కదా, మీరు కూడా 10 మంది ఉన్నప్పుడు మాట్లాడుకుంటారు కదా. నేను అప్పటికి లోపల ఉన్నా కానీ పక్కకు ఉన్నా, నేను వాళ్ళందరితో లేని ఇక. ఓకే. అంటే కొద్దిగా అనారోగ్యం ఉన్నా కాబట్టి నేను పోతాననేటువంటి దాంతో కొంత సేఫ్ జోన్లో ఉన్నారు. సేఫ్ జోన్ అంటే అక్కడే, కాకపోతే వాళ్ళు అటు ఇటు పోతారు కాబట్టి నేను ఎక్కువ నడవలేని పరిస్థితి ఉంటుంది. దాని చలి ఉన్నా కానీ ఇక అంటే అక్కడ పట్టుకొని చంపారా అనేటువంటిది ఆరోపణ మనకు ఖచ్చితంగా తెలియదు. ఖచ్చితంగా సమాచారం అయితే లేదు, మనకు లేదు. అంటే అని ఎట్లా బయటికి పోడు కదా అనేటువంటిది ఉన్నది. అవును. కానీ కరెక్ట్ మనకు అంత తెలియదు. వాళ్ళు ఎట్లా నిర్ణయించుకున్నారు, ఎంతమంది ఎట్లా వేయరు అనేటువంటిది ఆశ్చర్యాన్ని కలిగించే విషయంగా కనబడుతుంది. అంతమంది పోరు కదా బయటికి. అవును. ఎట్లా వేరో తెలియదు మరి. విజయవాడలో, కాకినాడలో చుట్టుపక్కల షెల్టర్ తీసుకున్నారు కదా పెద్ద ఎత్తున. వాళ్ళ కమిటీ ఏం నిర్ణయం తీసుకునే తెలియదు మరి. ఇప్పటికీ మావోయిస్ట్ పార్టీలో చాలామంది పట్టణ గ్రామీణ ప్రాంతాలకు వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారు అనేది ఒకటి ఉంది, నిజమేనా? గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడ కానీ ఇప్పుడు ఒక్కరోజు కూడా దాగే పరిస్థితి ఏం లేదు. అంటే అక్కడ కూలీలుగా లేదంటే ఇంకో పనులు చేసుకుంటూ పార్టీ కూడా ఒక మాట చెప్పిందట కదా, ప్రస్తుతం మీరు షెల్టర్ జోన్కి వెళ్ళండి, తదుపరి పరిస్థితులు అనుకూలంగా ఉంటే అప్పుడు ఆలోచిద్దాం అనేది, నిజమైనది? అది మరి తెలంగాణలో అయితే తీసుకోలేదు, మరి అక్కడ తీసుకోవాలని మాకు తెలియదు. ఇక్కడైతే అట్లా అంటే ఓవరాల్గా సెంట్రల్ కమిటీ నిర్ణయం తెలియదు. అప్పుడైతేనో
విడివిడిగా పోయి పని చేయాలి టీంలు అనేటువంటిదే ఉండే. బయటికి పోయి కూలీడిగా పనిచేసి మళ్ళీ రావాలంటే అది అసాధ్యమైన విషయం, కానీ అట్లాంటిది అయితే ఏం లేదు. అప్పుడైతే మేము వాళ్ళు కలిసి ఉన్నప్పుడైతే అట్లా ఒకసారి చెప్పినప్పుడు ఏం లేదు. అట్లా లేదు. టీంలుగా విడిపోయి పని చేయాలి, ఎక్కువ సంఖ్య లోపల ఉండలేము. విడివిడిగా కొద్దిమంది అట్లా ఉండాలంటుంటుంది. అప్పటికి దిగ్బంధనం అయిపోయింది కాబట్టి ఇక పోయే పరిస్థితి లేక కూడా ఉన్నట్టున్నది. ఎక్కడ తిరిగే పరిస్థితులు లేవు. ఇప్పుడు మామూలుగా పనులు చేయాలని మీరు ఇందాక ఒక మాట అన్నారు, పనులు చేయాలని ఏ కమిటీకి ఆ కమిటీ, అంటే మీకు ఏమో పనులు అప్ప చెప్తుంది? అంటే ఆర్గనైజేషన్ వాళ్ళు ఆర్గనైజేషన్, మిలిటరీ వాళ్ళు మిలిటరీ. ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక కొన్ని నిర్మాణాలు చేసుకొని, పోరాటాలు చేసుకొని, ప్రజల సమస్యలు పరిష్కరించుకొని, మాట్లాడడం, వాళ్ళతో సంబంధాలు పెంచుకోవడం, అట్లాంటి సమస్యలు అవి వాటి మీదనే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా అటాక్ చేయడం కోసం వ్యూహరచన చేస్తుంటుందా పార్టీ? వీళ్ళను ఈ టైంకి అటాక్ చేయలేదు, వీళ్ళ వల్ల సమాజానికి నష్టం జరుగుతుందనేది అట్లాంటి వాళ్ళని ప్రజల దృష్టికి వచ్చి ప్రజలు ఈయన మీద చేయాలి, ఇట్లాంటివి ఉన్నది, బాగా ఇబ్బంది చేస్తున్నాడు, ఈయన వల్ల మాకు చాలా నష్టం జరుగుతున్నటువంటి కనుక ప్రజలు కోరుకుంటే దాని ఆధారంగా ఏమైనా ఉంటే అట్లాంటివి ఏమైనా జరుగుతాయి. పోలీసుల మీద కూడా పార్టీ అటాక్ చేస్తుంటుంది, కానీ పోలీసులు మీకు శత్రువులు కాదు కదా, మరి ఎందుకని పోలీసులను అటాక్ చేయడం? పోలీసులు అంటే మా దగ్గరికి వచ్చినప్పుడు చేస్తున్న ప్రత్యేకంగా చేసింది చాలా తక్కువ. ఏం లేదు. అంటే అక్కడ జరిగిన విశాఖపట్నంలో జరిగిన అటాక్ కానీ, అంటే స్టేషన్ల మీద చేసుడు వేరు, తుపాకుల కోసం చేసేటువంటి అది. ఓకే. ఒకవేళ అక్కడ వాళ్ళు సరెండర్ అయితే కూడా వాళ్ళని వదిలిపెట్టామంటే పార్టీ అంటే మా దగ్గరికి వచ్చి కుమ్మింగ్ చేసినా కూడా ఒకవేళ వాళ్ళు సరెండర్ అయితే వదిలేస్తారు. ఒకవేళ సరెండర్ అయినా కూడా వాళ్ళ మీద ఏమైనా చేస్తే వాళ్ళ మీద పార్టీ చర్య తీసుకొని సీరియస్గా తీసుకుంటుంది, కిందికి దించేస్తుంది. అంటే సరెండర్ అయినప్పుడు ఎవరైనా కూడా దానికి కొన్ని నియమం పాటించాలి ఖచ్చితంగా. అంటే దయాగుణం ఉండాలి కదా. దయాగుణం. ఇప్పుడు ప్రభుత్వానికి సరెండర్ అయినా, అవును, సరెండర్ అయితే అన్నప్పుడు దాంతో ప్రభుత్వానికి విలువ ఉండదు. అవును. మేము కూడా సరెండర్ అయితే అన్నప్పుడు క్షమాభిక్ష పెట్టాలి కదా. పార్టీకి ఇట్లా అన్నది, మరి సరెండర్ అయితే కూడా చేయలేదంటే రేపు ఎవరు సరెండర్ అవుతారు, ఎవరు ఆలోచిస్తారు. అవును, అది వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు పార్టీ దగ్గర ఉన్న వెపన్స్ కానీ, పెద్ద పెద్ద ఆయుధాలు కానీ, అవన్నీ పోలీస్ స్టేషన్ల మీద అటాక్ చేసి పట్టుకొచ్చినాయినా మీరు సొంతంగా కొంటారా? మేము కొన్నవి చాలా తక్కువ నాకు తెలిసి. ఈ యూజీబీఎల్ లాంటివి అట్లాంటివి ఈ మధ్యకాలంలో కొన్ని తయారు చేసి, మన రీసెంట్గా దేవా లొంగుబాటు సమయంలో LMGలు ఉన్నాయి, AK-47లు, అందులో టవర్ ఉంది, టవర్ వెపన్ ఇజ్రాయిల్. అంత పెద్ద వెపన్ ఎట్లా వచ్చిందంటారు పార్టీకి? అది ఇప్పుడు CRPF బలగాలు, కేంద్ర బలగాలు, ఓకే, రకరకాలు కలిపి వస్తున్నాయి కదా. ఓకే, అలా దాడులు చేసిన దానిలో అది ఆ వెపన్ చేజిక్కించుకుంటారు. అట్లా చేజిక్కిందని చెప్పారు. అది 3-4 సంవత్సరాల కిందనే, ఇప్పుడు మనకు తెలియదు కానీ ఓకే అట్లా చేసుకున్నారు. అదే పెద్ద పెద్ద వెపన్స్ ఉన్నాయి, LMGలు కానీ. అలాంటి వెపన్ దొరకడం అనేటువంటిది అది కొంటే దొరికేది కూడా కాదు. అదే అంటున్నా, భారతదేశ చరిత్రలో మావోయిస్ట్ పార్టీ దగ్గర ఉంటాయంటే చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. అది మేము కొన్నది కాదు, అక్కడ దాడిలు వచ్చిందని చెప్పారు. కొన్ని సందర్భంలో బయటి దేశాల నుంచి కూడా పార్టీ కొంటుందనేది నిజమేనా? వెపన్స్ కూడా సాధ్యం. గ్రెనేడ్లు కానీ, గ్రెనేడ్స్, మందు పాత్రలు, అవి కొనడం అనేది సాధ్యమైతే లేదు. వెపన్స్ అది ఎప్పుడో బంద్ అయింది, మోసం జరగడం అనేటువంటిది చెప్తుంది. దాని నుంచి మనం కొనలేము, వాళ్ళు తెచ్చిస్తేనే చేద్దామనంటే వాళ్ళు తెచ్చియ్యారు, మేము ఇవ్వరు. ఇప్పటికి కూడా మావోయిస్ట్ పార్టీ చాలామందిని టార్గెట్ చేస్తూ మందు పాత్రలు పెట్టి ఉంటుంది భూమిలో. ఇప్పుడు చాలా పోలీసులు అంటే కూమింగ్ చేస్తున్న బలగాలు వెలికి తీస్తున్నాయి, వాటిని పేల్చడమో లేదంటే రకరకాలు చేయడం. ఎందుకని అంటే ఆ రూట్లలో వీళ్ళు వస్తారని పెట్టి ఉంచుతారా? ఎట్లా మీ అంటే ఆలోచన ఏంది? అంటే ఇప్పుడు ప్రత్యేక ప్రాంతంలో ప్రత్యేకంగా జనం తిరగాలని అనుకునే కాడ వాళ్ళు వస్తారనుకుంటే రూట్లలో కొన్ని పెట్టడం అనేటువంటి. కానీ అందులో సామాన్య ప్రజలు వాటి మీద నడిచి తొక్కితే పరిస్థితి ఏంటి? అంటే సామాన్య ప్రజలు తిరిగే ప్రాంతంలో పెట్టాం దాదాపుగా. ఒకవేళ పెడితే కూడా కొన్ని టైంలు బట్టి పెట్టి చెప్తాం. వాళ్ళకు కూడా మీరు ఈ టైం వరకు రావద్దు, కొంత మమ్మల్ని అర్థం చేసుకొని, ఇన్ని సంవత్సరాలు పెట్టలే కదా, మేము కూడా ఈ అవసరం అయితే పెడుతున్నాం, మీకు కూడా తెలుసు, మీరు ఇన్ని సంవత్సరాలు కలిసి మేము ఏమనలేదు, కానీ మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి, మా రక్షణ రీతే మేము పెడుతున్నాం అనేటువంటి గ్రామాలలో తెలియజేసి, పెద్ద మనిషి ద్వారా కానీ, సర్పంచ్ ద్వారా కానీ, వాళ్ళ ద్వారా తెలియజేసి పెడతాం. ఈ ప్రాంతానికి రావద్దని చెప్తాం, ఎక్కడ పెట్టిందని చెప్తాం, కానీ అవును మీరు ఈ సమయంలో రాకూడదు, మీకు అవకాశం ఇచ్చినప్పుడు రండి అని చెప్పి కొన్ని అవకాశాలు ఇచ్చి వాళ్ళు
ఇక అక్కడ జంగల్ అవకాశాలు ఉంటాయి కదండి, వాళ్ళు అడవి అవసరాలు, చేపలు పట్టడం కావచ్చు, షికారు చేయడం కావచ్చు, అట్లాంటి ఇప్పుడు ఈ పోయిన సంవత్సరమే అంత స్ట్రిక్ట్గానే అంత ఉంది, అట్లాంటిది ఏం లేదు. లేదు లేదు. పార్టీలో ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు నంబాల కేశవరావు పార్టీ చీఫ్గా ఎన్కౌంటర్ అయిన తర్వాత ఆ, మల్లోజుల వేణుగోపాల్ లేదా సోను తను పార్టీ చీఫ్గా కావాలనేది ఏదో ఆశించిండు, కులాధిపత్యం ఉందనేది ఒక ఆరోపణ బయట సమాజంలో, నిజమేనా? అది తప్పది. కులాధిపత్యం అనేది పార్టీలో అసలు ఉండదు. ఉమ్, కులాలు అనేటువంటి ప్రస్తావన పార్టీ రానే రాదు. మేము పార్టీలో విన్న తర్వాత ఏ కులం అని అస్సలు అడగాము. ఉమ్, వాళ్ళు ఏ కులం అనేది కూడా మాకు చాలా ఏరియాలు ఉంటే ఫలాని వాళ్ళనే కొద్దిగా అర్థమవుతుంది తప్ప, ఉమ్. దూరం అయితే వాళ్ళు ఏ కులం అంటే అనుకుంటే బయట చాలా ప్రచారం ఏంటంటే ఇప్పుడు దేవ్జీ అలియాస్ తిప్పటి తిరుపతి కోరుట్ల, ఉమ్, ఆయన ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, మల్లోజుల వేణుగోపాల్ బ్రాహ్మణ, ఉమ్, నంబల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత నేను పార్టీ చీఫ్ కావాలనుకున్నా, ఆయనకి ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిండు అనేది ఒక ఆరోపణ. ఉమ్. అట్లా ఉంటుందా? ఇప్పుడు అసలు నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత మీటింగ్ అయ్యే అవకాశమే లేనప్పుడు, అసలు మీటింగ్ వాళ్ళు కలుసుకోలేని అవకాశం ఉన్నప్పుడు సెక్రటరీ ఎవరు పెట్టాలన్నటువంటిది ఎట్లా నిర్ణయిస్తారు? ఓకే. అలాంటి అవకాశం లేదు. కాకపోతే మీడియా ప్రచారంలో ఏంటంటే ఇదే కారణం అన్నటువంటి చూపెడతాను. అంటే కొంతమంది మాజీ మావోయిస్టులు కూడా ఇలాంటి అంటే బయటకు స్ప్రెడ్ చేస్తారు, ఎందుకని? మాజీ మావోయిస్టులు అంటే వాళ్ళు ఏ విషయంలో చేస్తారు? అంటే కులాధిపత్యం జరుగుతుంది ఇట్లా అని. కులాధిపత్యం జరుగుతుంది అనేటువంటి వాళ్ళు బయటకు వచ్చిన ఇంకా ఎక్కువ నుంచి చెప్తారు, కానీ లోపల ఒక్కరు కూడా కులాధిపత్యం ఉన్నటువంటి ఏ రోజు కూడా ఒక్కరు కూడా మాట్లాడరు, అసలు ఉండదు. అది మాట్లాడలే, ఆ విషయమే రాదు కదా. ఒక్క ప్లేట్లో తింటే ఒక్కోసారి నా ప్లేట్ నేను తీసుకుపోతే ఆయన ప్లేట్ నేను తీసుకుపోతాను. అవును, ఎందుకంటే అక్కడ మీకున్న పరిస్థితులు వేరుగుంటాయి కదా. అంటే మాదొక లక్ష్యం ఒకటి, ఆ, తర్వాత కులం అనేటువంటిది మాకు ఏం అవసరం అక్కడ. గ్రామంలో ఉంటడం అనివార్యంగా ఒక అవసరం పడుతుంది. కుటుంబ నేపథ్యం నుంచి ఇంటికి వచ్చి కూర్చుంటే కూడా వాళ్ళు ఎందుకు నా కూర్చున్నారు, పిల్లలు నా భార్య వాళ్ళు ఎందుకు కూర్చొని అని తల్లిదండ్రులు అంటారు, కుల అంటారు. అవును. అక్కడ ఏం అవసరం, ఆ కులం ఎందుకు? ఓకే. అందరూ ఒక లక్ష్యం కోసం వచ్చినాం, పనిచేస్తున్నాం కాబట్టి అదే కోణం నుంచి ఆలోచిస్తుంది తప్ప దళిత కోణం అని ఉండదు. ఇంకా వాళ్ళని ఎదిగించుకోవడానికి పార్టీ బాగా ప్రయత్నం చేసింది. ఎందుకు అని అంటే అసలు ముఖ్యమైన శిక్షణే అది. ఓకే. వాళ్ళ నుంచి నాయకత్వం రావడం ద్వారా మనకు మద్దతు ఎక్కువ ఉంటుంది. వాళ్ళని డెవలప్ చేసుకోవాలన్నటువంటి అక్కడ ఉన్న ఆదివాసులను చేసింది, చాలామందిని ఆల్రెడీ మిగతా వాళ్ళని కూడా చేసింది. పార్టీ నిబంధనల ప్రకారం కూడా రాసుకున్నది. ఓకే. వీళ్ళకు తక్కువ స్థాయి ఉన్నప్పటికీ కమిటీలో పెట్టుకొని డెవలప్ చేసుకోవాలనేటువంటి ఒక నిర్ణయం నిబంధన వల్ల రాసుకున్నది. నిబంధన వల్ల ఉంది. ఉంది. దాని ప్రకారంగానే స్థాయి తక్కువ ఉన్న ప్రోత్సహించి ఆ కమిటీలో పెట్టుకోవడం ద్వారా డెవలప్ అవుతారని అట్లా పెట్టుకొని డెవలప్ చేసుకుంది ఓకే చాలామందిని. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నంబాల కేశవరావు, మోడెం బాలకృష్ణ, పాక హనుమంత్ అలియాస్ గణేష్ సెంట్రల్ కమిటీ మెంబర్లు చాలామంది ఎన్కౌంటర్ అయ్యారు. లొంగుబాట్లు కూడా చాలానే జరిగినాయి. ఆశన్న సోనులు కానీ, మన బండి ప్రకాష్ కానీ, పుల్లూరు చంద్రయ్య, వీళ్ళందరూ కానీ. సో ఈ ఎన్కౌంటర్లు, ఈ లొంగుబాట్లు ఎట్లా ఉంది పార్టీ పరిస్థితి? 30%కి దాదాపు దెబ్బతిన్నది. ఇక కొంత కోలుకోలేనట్టు ఒక స్థితిలో కూడా, వెంటనే కోలుకోలేని స్థితిలో కూడా ఉన్నాయి. చాలామంది దెబ్బతిన్నారు. ఇప్పుడు ఒక సంవత్సరాలు 8 మంది చేసి ఏ కాలం ఎప్పుడు కూడా చనిపోలేదు. అవును, దాదాపు 8 మంది. హిస్టారికల్ అది. హిస్టారికల్. ఒక సంవత్సరంలో 2 సంవత్సరాలకు ఒక్కసారి ఒకరు 8 మంది సెంట్రల్ కమిటీ ఈ కగార ఆపరేషన్ తర్వాత నడుస్తున్న కాలంలో. అందులో పార్టీ చీఫ్ కూడా. పార్టీ చీఫ్ కావడం అనేది పెద్ద సంచలనం, పెద్ద నష్టం. దాని ద్వారా ప్రజల లోపల కూడా అసలు చీఫ్నే కాపాడుకోలేదు పార్టీ, రేపు ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళన కూడా ఒక ఇది వచ్చింది కొంత. కలిసిరా మీరు దేవ్జీని తిరుపతిని ఎప్పుడైనా ఈ మధ్య కాలంలో? ఇప్పుడు కలవలేదు. అంటే దామోదరకు మీకు ఎప్పుడు విడిపోయారు మీరు? అంటే విడిపోయేది కలిసి పనుల రీత్యా. ఈ మధ్యలోనా? ఇతరులకు వచ్చినాక కలిసి ఉన్నాం, కొంతకాలం విడిపోయి ఉన్నాం. అంటే ఎంత, ఒక 1 year అవుతుందా? 1 year అయితే లేదు, ఏం లేదు, 6 నెలలు కూడా 6 నెలలు. అంటే ఆయన ఆలోచన ఏంటి, దామోదర్ ఆలోచన? ఇక అందరం సాయుధ పోరాటం చేద్దామని అనుకుని ఉన్నాం. నాకు అనారోగ్య సమస్య, తర్వాత ఈ నష్టాలు, తర్వాత ఇప్పుడున్న పరిస్థితి లోపల నాకు సహాయం కూడా చేసేవాళ్ళు కూడా, అంటే నేను నాకు గార్డ్స్ వాళ్ళు ఉండాలి కదా, సహాయం చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా పోయి. స్టేట్ కమిటీకి ఎంతమంది ఉంటారు గార్డ్స్?
ఇద్దరు ఉంటారు. ఇద్దరు. సెంట్రల్ కమిటీ వాళ్ళకి సెంట్రల్ కమిటీ వాళ్ళకు 8 మంది. 8 మంది ఉంటారు. ఇప్పుడు నమ్మాల కేశవరావు లాంటి చీఫ్కి 30 మంది ఉంటారు అంటారు, నిజమేనా? అంటే ఇక ప్రత్యేకంగా ఒక ప్లాటూన్ కానీ కంపెనీ కానీ వాళ్ళకు పెడతారు. చీఫ్కి ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది. సెంట్రల్ కమిటీ వాళ్ళకి సెంట్రల్ కమిటీ వాళ్ళకు ఒక 10 మంది వరకు 10 మంది గార్డ్స్ ఉంటారు. ముఖ్యమైన గార్డ్స్ వేరే, దాని ప్రొటెక్షన్గా వాళ్ళకు ఇంకొంతమంది ఉంటారు. వాళ్ళు విడిగా ఉండు కొంత పక్క పొంటే ఉంటారు కాబట్టి పక్కల పొంటే ఎక్కడో ఇతర మద్దతుతో ఉంటారు కదా వాళ్ళు. సాయుధ పోరాటం పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి. ఇప్పుడు రాజిరెడ్డి కానీ, చంద్రన్న కానీ, బండి ప్రకాష్ కానీ, సరే చాలామంది చాలా చెప్తున్నారు మేము ప్రజా ఉద్యమంలో ఉంటాం, ప్రజల్లోకి వెళ్ళి పోరాడదాం అంటున్నారు. రాజిరెడ్డి కూడా అదే చేస్తాడా? అంటే ప్రజల కోసం బయట ఉన్నారు కదా ఇప్పుడు మీరు, సరే మీకు కొంత అనారోగ్యం ఉండవచ్చు, ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి బయట ఉండి మీరు ఇంకేమైనా కార్యాచరణ చేపడతారా? ఇప్పుడు వెంటనే అయితే నేను కార్యాచరణ చేపట్టే పరిస్థితి లేదు. పూర్తిగా అనారోగ్యం గురైనా కాబట్టి నాకు చాలా టైం పడుతుంది. ప్రజల వైపు ఉండి ప్రజల పక్షాన ఉండి ప్రజలు చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం, వాళ్ళకి ఏమన్నా జరిగితే ప్రభుత్వ పరంగా మాట్లాడడం అనేటువంటి తర్వాత ఏమైనా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఆలోచించాలి. ఓకే. ఇప్పటికి కూడా చారిత్రాత్మక స్తూపాలు అన్నిటిని కూడా కూల్చివేయబడుతున్నాయి మొత్తం అడవులలో. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ప్రభుత్వం అది ఉండద్దనేటువంటి విధ్వంసం చేసినప్పుడు మేము ఏం చెప్తాం? ప్రభుత్వం అనుకున్న కార్యక్రమం చేస్తాయి కదా. అవును. దానివల్ల ఇక మేము చెప్పలేము. విధ్వంసం చేస్తుంది అనేటువంటిది అర్థమైంది కూడా. అంటే ఇది కనబడద్దు, ఇక దానికి ఆలోచన ఉండద్దు అనేటువంటిది ఉంటాయి కదా, అట్లా చేసింది. ఇప్పుడు మిగతా రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణ గవర్నమెంటు మీ అందరి లొంగుబాటుకి, అంటే ప్రస్తుతం ఉన్న మావోయిస్టుల లొంగుబాటుకి పూర్తి సహకారం అందిస్తుంది. ఏదో ఒక కనెక్టివిటీ ద్వారా వాళ్ళని లొంగుబాటుకు తీసుకొచ్చి రివార్డ్ అందజేసి మంచి జీవనం కల్పించాలనే ఉద్దేశంతో ఉంది. అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడున్న డీజీపీ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐపి చీఫ్గా ఉన్న సుమతి కానీ, వీళ్ళందరూ కూడా ఎఫర్ట్స్ని పెట్టి ఎట్లా చూస్తుంది? అంటే ఇది మంచి పరిణామమేనా లొంగుబాటు అనేది? అంటే ఇప్పుడు ఎవరైతే రావాలనుకుంటారో లేకపోతే వచ్చే వాళ్ళను అక్కడ ఉండే వాళ్ళు కూడా ఆలోచించే విధంగా ప్రోత్సహించినటువంటిది కూడా ఒక మంచి పరిణామం కూడా చెప్పుకోవచ్చు. ఉండేవాళ్ళు ఉండడు వేరు, కానీ ప్రభుత్వం అన్ని కల్పిస్తుంది అనేటువంటిది అన్నప్పుడు కొంత ఇక నేను పోయి పని చేస్తే ఇప్పుడున్న పరిస్థితులు అక్కడ ఏం లేదనుకున్నప్పుడు రావడానికి అవకాశాలు, ఒక స్పేస్ కల్పించడం అనేటువంటిది ఒక మంచి అవకాశం. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మిగతా రాష్ట్రాలకు భిన్నంగా సాగుతుంది ఇక్కడ భిన్నంగా సాగుతుంది. కొంత ప్రభుత్వం ఇక నష్టాలు కాకుండా సరెండర్నే ఎక్కువ ప్రోత్సహించి వీలైన మేరకు సరెండర్ చేయించుకుంటే మంచిది అనేటువంటి ఆలోచనతో ఉన్నది. దానివల్లనే మేము కొంతకాలం ఇక్కడ ఉండగలిగినాం తెలంగాణలో. ఓకే. లేకపోతే నష్టపోయే వాళ్ళం కావచ్చు పూర్తిగా. ఇక్కడ కూడా వేరే రాష్ట్రాల పోలీసులకు దొరికితే కనుక, వేరే రాష్ట్రాల పోలీసులకు దొరికినా తెలంగాణలో ఉన్నా కూడా పాతలాగుండి ప్రభుత్వం కొంత సరెండర్నే చేయించుకుందాం ఓకే అనే దాంతో కొంత ఓపికతోటి అది ఉండి పనిచేసింది. కొంతమంది ఇప్పుడు లొంగిపోవడానికి అంటే తాము వస్తే కనుక పరువు సమస్యగా భావిస్తున్నారట, నిజమేనా? అంటే ఇన్నేళ్ళు మేము ఉద్యమంలో ఉన్నాం, ఏం చెప్తాం ప్రజలకు వచ్చి లొంగిపోయి అనేది కొంతమంది ఆలోచిస్తున్నారట. అంటే ఇక్కడే ఉద్యమం చేసినాం, ఇక్కడే చచ్చిపోతాం అన్న ఆలోచనలో ఉన్నారట, అది నిజమేనా? పరువు సమస్య అనేటువంటిది కానీ ఇంతకాలం ఉండి ఇక మళ్ళీ పోయి ఏం చేస్తాం? అంటే అట్లా నడిచింది ఏమైనా టాక్స్ మాటలు? అట్లేం నడవలే కానీ లక్ష్యం కోసం పనిచేసినాం కదా. తర్వాత చివరి టైంలో పోయి ఏం చేస్తాం? ఇప్పుడు ఏం కొత్తగా చేసేది ఏముంటుంది ఆడ? చనిపోతే సంవత్సరం బాగుతాం కాబట్టి మళ్ళీ ఆడిపోయి కొత్తగా ఏం చేస్తాం అనేటువంటిది ఆలోచన అయితే ఉంటుంది కొంతమందికి. అట్లా ఇప్పుడు 1990s అంటే కొన్ని దశాబ్దాలకి ఇప్పుడు జరుగుతున్న నవ సమాజానికి రాజిరెడ్డి ఏం తేడా గమనించాడు? ఏం గమనించినామంటే ఇప్పుడు సాయుధ పోరాటం అంటే కొంత దెబ్బతిన్నది. తర్వాత పై చేయిలో ప్రభుత్వాలు ఉన్నాయి. తర్వాత ఇక కొంత ప్రభుత్వాలు కూడా కొన్ని అవసరాలు ఇస్తే కొన్ని అభివృద్ధి కార్యక్రమం చేయడానికి కొంత ప్రయత్నాలు చేస్తున్నాయి, కొంత పరిష్కరిస్తున్నాయి. ఇక మేము ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా మాకు అవకాశాలు కల్పిస్తలేదు, అంటే అవకాశం దొరుకుతలేదు. మేమేం చేసే పరిస్థితి కూడా లేక కొంత దెబ్బతిన్నాయి ప్రజలను కలిసే విషయం, తర్వాత వాళ్ళతోటి సమస్య పరిష్కరించే విషయాన ఉంది. అయితే ఈ వ్యవస్థ దోపిడీ అనేటువంటిది అది కొంత ఉంటుంది, అది ఉన్నది, ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది, అది ఉన్నది. దానివల్ల ఏంటంటే ప్రజలు మీరు
ఉంటేనే మాకు ఉపయోగం అనేటువంటిది అంటారు. కానీ ఇక వాళ్ళకు కూడా ఈ దాడులు జరుగుతున్న క్రమంలో పార్టీ దెబ్బతింటుంది అనేటువంటిది వాళ్ళకు వచ్చేసింది. ఒక డాక్యుమెంట్ బయటకు వచ్చింది ఈ మధ్యనే, ఒక డాక్యుమెంట్ మావోయిస్ట్ పార్టీది. లాస్ట్ ఇయర్ ఏదో డీజీపీల సమావేశంలో అది బయటకు చూపించారట. అంటే మన విధానాన్ని మార్చుకోవాలి, మనము గతంలో పాత విధానాన్ని కొనసాగిస్తున్నామని చెప్పి మావోయిస్ట్ పార్టీ ఒక 30 పేజీల డాక్యుమెంట్ రాసింది. అంటే ఆపరేషన్ కగారు నడుస్తున్న క్రమంలో అంటే విడిపోవాలి, సేఫ్ జోన్లలో ఉండాలి, ఎక్కడికక్కడ ఉంటూ ఆపరేషన్లు చేయాలి అనేది డాక్యుమెంట్. నిజం మీరు చదివిన డాక్యుమెంట్ అది? మేము చదవాలి అట్లాంటిది ఏం లేదు, కానీ విడిపోయి పని చేసుకోవాలి ఎక్కడ అక్కడ. ఆ డాక్యుమెంట్లో ఈ పదం ఉంది. తెలియదు అది అంత వివరంగా నాకు అట్లా గుర్తు. అంటే సెంట్రల్ కమిటీ స్టేట్ కమిటీలకు ఏమైనా డాక్యుమెంట్ పంపించి చదువుకోమని అది అందరికి చెప్పమని చెప్పింది ఏమన్నా? అంటే సారాంశం చెప్పింది. సారాంశం మీన్స్ అంటే ఏమని? సారాంశం అంటే ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పాతలాగా పెద్ద సంఖ్య లోపల ఉండలేము, 4-5 చొప్పున 3 చొప్పున అట్లా తిరిగి అట్లా ఆత్మరక్షణ చేసుకుంటూ, ప్రధానంగా ఆత్మరక్షణ చేసుకుంటూ ఆ ప్రజలతో సంబంధాలను మెయింటైన్ చేయాలి. ఇట్లా టీములకు ఉండాలన్నటువంటిది. అంటే అంతకుముందు పెద్ద సంఖ్య లోపల తిరిగేవాళ్ళు మీరు ఒకే ప్రాంతంలో ఉండడం, ఆయుధాలు వేసుకొని అప్పుడు చదివిగల అవకాశం ఉన్నది. అలాంటి అవకాశాలు లేవు కాబట్టి ఎక్కడో అక్కడ ఇక ఏ నష్టం జరిగినా ఆ జాగ్రత్తలు తీసుకొని అక్కడ పనిచేయాలి అక్కడ అనేటువంటిది అనుకోవడం జరిగింది. అదే దాని సారాంశం అంతా. ఇన్నేళ్ల జీవితం మీరు 3 దశాబ్దాల పాటు పార్టీలో గడిపొచ్చారు. సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? సమాజంలో ఉన్న యువతకి ఇప్పుడున్న నడుస్తున్న అంటే పరిస్థితులకు అనుగుణంగా యువతకు రాజిరెడ్డి ఏం చెప్పదలుచుకున్నాడు? అందరు కలిసి సమాజాన్ని బాగుపరచాలన్నటువంటిదే అనుకుంటున్నాను నేను. అంటే ప్రభుత్వం చేసేటువంటి దాన్ని ఉంటే మాట్లాడడం, చేయడం, పరిష్కరించుకోవడం అనే పద్ధతి ఇప్పుడు ప్రస్తుతం నడిచే పరిస్థితి ఉంది కాబట్టి అది చేసుకోవాల్సి ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ రాజిరెడ్డి గారు. సో మొత్తానికైతే 28 ఏళ్ళ తన మావోయిస్ట్ పార్టీలో ప్రస్థానాన్ని కొనసాగించాడు. అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అండర్గ్రౌండ్కి వెళ్ళి అప్పుడు నక్సలైట్గా మావోయిస్ట్గా తన ఉద్యమాన్ని కొనసాగించాడు. కానీ ఇప్పుడు అనారోగ్య కారణాల రీత్యా స్టేట్ కమిటీ మెంబర్ అయిన కంకనాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయాడు. కానీ పరిస్థితులు మాత్రం చాలా దుర్భరంగా ఉన్నాయి. ఆపరేషన్ కగారు కొనుస్తున్న ఈ టైంలో లొంగుబాటుకు వచ్చేవాళ్ళు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉందంటున్నాడు. ఇక మిగతా వాళ్ళ సంగతి అంటే వాళ్ళ ఆలోచన విధానం బట్టి వాళ్ళు మసులుకోవాలంటున్నాడు. కానీ జల్లెడ పడుతున్న ఈ టైంలో, అంటే అడవుల్ని జల్లెడ పడుతున్న ఈ టైంలో సేఫ్ సైడ్ మార్గంగా మాత్రం లొంగుబాటుకే మొగ్గు చూపాలనేది లొంగిపోయిన ప్రతి మావోయిస్టు కూడా తన అభిప్రాయం చెప్తున్నాడు. ఇంకా ప్రజా ఉద్యమం కొంతమంది చేస్తామంటున్నారు, అది తదుపరి విషయం. సో మొత్తానికైతే తన లొంగుబాటుకు జరిగిన పరిణామాలన్నింటినీ కూడా బిగ్ టీవీ వివరించాడు. విత్ కెమెరామెన్ శంకర్రావు, శ్రీకాంతులతో నగేష్, బిగ్ టీవీ సైనింగ్ ఆఫ్.